హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. బాగున్నారా? మీరు బాగోవాలని నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని, మా కుటుంబం మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే నేను మీకు ఒక విషయం చెప్పాలి. నాకు పెళ్ళయి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాల్లో చాలా ఒడిదుడుకులు ఎన్నో భరించాలని, తలబద్దలని బాధలన్నీ భరించాను. అవన్నీ ఎదిరించాను కూడా. ఎదిరించి ఈరోజు ఇలా నిలబడి మీ ముందుకు వచ్చాను. అయితే మా ఆవిడ పేరు అంజలి అండి. అండ్ మా ఆవిడకి ఈ మార్చ్ 23ని మాకు మ్యారేజ్ డే అవుతుంది. అయితే నేను ప్రతి ఒక్క మ్యారేజ్ డేకి మా ఆవిడకి ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తూ ఉండేవాడిని. అయితే ఇంతకుముందు నేను కొన్ని సంవత్సరాలు సర్ప్రైజ్ చేయలేకపోయాను. ఎందుకంటే నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది. కిడ్నీకి సర్జరీ 2 సార్లు జరిగింది. అలాగే యాక్సిడెంట్ కూడా అయింది. మొత్తం ఫ్యామిలీ మొత్తం అందరికీ అయింది. ఈ బుర్రభద్రైన బాధలన్నీ ఎదిరించాను. అలాగే తొలిసారిగా పాప పుట్టి ఊపిరితిత్తులు బాధతో బాధపడి కేజీహెచ్లో, విశాఖపట్నం కేజీహెచ్లో మరణించింది. ఈ బాధలన్నీ ఎదిరించి కూడా ధైర్యంగా నిలబడి ఆనందంగా జీవిస్తున్నాను. అయితే గత సంవత్సరం మా ఆవిడికి నేను సర్ప్రైజ్ చేశాను. ఏంటంటే ఆ సర్ప్రైజ్ ఏంటంటే మొక్కలంటే మాకు మా ఫ్యామిలీకి మొక్కలంటే చాలా ఇష్టం. అయితే ఒక నిమ్మ మొక్క తీసుకొచ్చాను, చూడండి, చూపిస్తాను. చిన్న మొక్కే కానీ నిమ్మకాయలు మాత్రం చాలా బాగా కాస్తూ ఉంటాయి. చూడండి, చూసారు కదా, ఈ నిమ్మ మొక్క చాలా చిన్న మొక్క. కుండీలో వేసుకొని మనం ఎక్కడైనా సరే దీన్ని పెంచుకోవచ్చు. దీనికి చిన్న చిన్న పువ్వులు అంటే పూత వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ నిమ్మకాయలు ఉన్నాయి, చూసారా? ఈ మాత్రం సైజు వరకు ఎదుగుతాయి. చిన్న చిన్న నిమ్మకాయలాగా ఎదుగుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ పువ్వు. ఇది మేలుజాతి హైబ్రిడ్ మొక్క అంటారు దీన్ని. ఈ నిమ్మ మొక్క సాధారణ నిమ్మకాయలాగా ఉండదు. అంటే నిమ్మకాయే, కాకపోతే ఆరెంజ్ పండు చూసారు, ఆరెంజ్ పండు లోపల ఆరెంజ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ నిమ్మకాయ కట్ చేస్తే లోపల ఆరెంజ్ లాగే ఉంటుంది, సేమ్ ఆరెంజ్ పండు లాగా ఉంటుంది. అంటే ఇది ఓలీ వంటల కట్లే పనిచేయదు, జ్యూస్ చేసి తాగడానికే పనిచేస్తుంది. దీని జ్యూసు చాలా చలువ చేస్తుంది. ఇవి గార్డెన్లాగా ఉన్నాయి, అక్కడక్కడ దొరుకుతూ ఉంటాయి. అయితే ఈసారి మా ఆవిడకి నేను సర్ప్రైజ్ చేయాలనుకున్నాను. ఏ సర్ప్రైజ్ చేద్దామో మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.